ఒక్క అడుగు వెనకేసింది, కానీ 4 అడుగులు ముందుకు దూకుతుందంటూ ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది. ఆ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూస్తున్నారు దక్షిణాంధ్రకు పొంచి ఉంది తుఫాను ముప్పు. దక్షిణాంధ్రతో పాటు రాయలసీమ మీద కూడా ఇంపాక్ట్ చూపించబోతుంది. మరో 6 గంటల్లో తుఫానుగా మారబోతోంది. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు మధ్యాహ్నం కారైకల్ అలాగే మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. రాబోయే 24 గంటలు కూడా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షం కాదు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలోనూ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అది 95 కిలోమీటర్లు కూడా పెరిగింది ఇప్పుడు కొద్దిసేపటిలోనే. ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రధాన పోర్టుల్లో కొనసాగుతోంది 1వ నెంబర్ ప్రమాదక హెచ్చరిక అంటే అర్థం చేసుకోవచ్చు. దక్షిణాంధ్రకు తుఫాను ముప్పు పొంచి ఉంది. ఉత్తరాంధ్ర కాస్త రిలాక్స్డ్ గా ఉంటుందా? మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మాటల్లో కాదు బాస్, మాటల్లో కాదు. ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తుందని. ఈరోజు మాటల్లో కాదు, మ్యాపుల్లోనే నేను చూపిస్తాను. ఎక్కడుంది తుఫాను, ఎలా ఉంది, ఏ సిచ్యువేషన్లో ఉంది, ఎంత మేరకు ఏ స్థాయిలో వెళ్తుంది, ఎంత వేగంతో వెళ్తుంది, ఎంత వేగంతో దూసుకొచ్చే అవకాశం ఉంది. ఒకసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూస్తున్నారు జూమర్ సాయంత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి చూడొచ్చు, గింగిరాలు కొట్టుకుంటూ డైరెక్షన్ మార్చుకుంటూ కూడా మీరు చూస్తే ఇదిగో ఇక్కడ ఇలా మొదలైంది. ఆ తర్వాత ఇటు నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు వెళ్ళిపోతుంది అనుకుందాం, కానీ డైరెక్షన్ మార్చుకుని మళ్ళీ ఇటు పశ్చిమ వైపు వచ్చింది. పశ్చిమ వాయువు దిశగా కదులుతుంది అనుకుంటూ మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు మీరు చూస్తే నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఎందుకు ఆర్టీవీ చూడాలి, వాతావరణం ఆర్టీవీలోనే ఎందుకు నమ్మాలి అనే అంశానికి సంబంధించి ఎవరికైనా ఎక్కడైనా క్వశ్చన్ వచ్చుంటే కనుక వెంటనే ఈ వీడియోను పంపించండి, వెంటనే ఈ వీడియోను షేర్ చేసే ప్రయత్నించండి. ఎందుకు ఎంత ఘంటాపదంగా చెబుతోంది ఆర్టీవీ, ఎప్పుడు చెబుతూ వస్తోంది, ఇన్ఫర్మేషన్ చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇన్ఫర్మేషన్ మీకు మీరే అనలైజ్ చేసేలా ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈరోజు మీరు చూస్తే గంటకు 10 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లకు నిన్న పడిపోయింది. ఆ తర్వాత ఆర్టీవీ చెప్పింది దాదాపుగా మీరు నిన్న ఎక్కడ చూస్తున్నా కూడా బలహీన పడింది అనే మాట వినిపించింది. అఫ్కోర్స్ ఆర్టీవీ కూడా చెప్పింది బలహీన పడిందని, కానీ బలహీన పడిన బలం పుంజుకునే అవకాశం ఉంది. వాతావరణ మార్పులకు సంబంధించి ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉంది. అదే అంశానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ నేను ఒకసారి శాటిలైట్ మ్యాప్స్కి వెళ్ళిపోతున్నాం. శాటిలైట్కి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగో మీకు ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎందుకు నేను శాటిలైట్కి వచ్చానంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఎంత ఉధృతంగా ఉంది అనేది. ఆ ఉధృతిని మీకు తెలియజేస్తోంది. ఇటు ఫెంగల్ తుఫాన్కి సంబంధించి తమిళనాడు మీద కాస్త ఇంపాక్ట్ మనకి తగ్గినట్టుగా కనిపించవచ్చు. శ్రీలంక దాదాపుగా సేఫ్ అయిందనే సిచ్యువేషన్ మనం చెప్పుకోవచ్చు. నిన్న కానీ మొన్న కానీ చూస్తే మొన్న శ్రీలంక కనిపించలేదు. ఆ తర్వాత నిన్న చూస్తే తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువ కనిపించింది. కానీ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇటు దక్షిణ తమిళనాడు సేఫ్ అయిపోయింది. దాంతోపాటు ఉత్తర తమిళనాడుకి ప్రమాదం పొంచి ఉంది. దాంతోపాటు రాయలసీమ మీద ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు చూస్తే ఇంపాక్ట్ ఇదిగో క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. ఆ గింగిలాలు కొడుతున్న సిచ్యువేషన్ ఇక్కడ పాయింట్అవుట్ చేసి చూసే ప్రయత్నించండి. ఇదిగోండి ఒకసారి నేను ఇక్కడ పాయింట్ చేసి చూపించుకో. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీకు క్లియర్ కట్గా చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఆ వైబ్ మనకు కనిపిస్తోంది, ఆ సిచ్యువేషన్, ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఇదిగో ప్రస్తుతం ఇలా ఉంది. అంటే కనుక దాదాపుగా తమిళనాడుకి సంబంధించి ఇటు కర్ణాటక కాస్త సేఫ్ అయిందా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఇంపాక్ట్ అయితే ఉంది. హైదరాబాద్కి సంబంధించి తెలంగాణ మీద కూడా అంతగా లేదు. ఇటు ఉత్తరాంధ్రకి సంబంధించి కాస్త లైట్గా ఉందని చెప్పుకోవచ్చు. కానీ మీరు చూస్తే ఆంధ్ర మీద దీని ఇంపాక్ట్ అనేది ఇప్పుడు కనిపిస్తోంది. ఒకసారి మీరే చూసే ప్రయత్నం చేయండి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇక్కడ నేను మ్యాప్స్ సాయంతో టక్క మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మీరే అనలైజ్ చేసే ప్రయత్నం చేయండి, మీరే ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి, మీరే కనిపెట్టచ్చు, మీరే దాదాపుగా గెస్ చేయొచ్చు సిచ్యువేషన్ ఏంటి అనేది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు వాతావరణ శాఖ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఒకసారి చూసిన తర్వాత మ్యాప్స్లో మీకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు, కొద్దిసేపటి క్రితం ఇదిగోండి ఆర్టీవీ చెప్పింది నిన్ననే. మీరు చూస్తే కనుక ఇగో ఇక్కడ మెన్షన్ చేస్తుంది సైక్లోనిక్ స్టామ్ అంటూ కూడా తుఫానుగా మారబోతోంది అంటూ కూడా హైలైట్ చేసింది. నెక్స్ట్ 6 గంటల్లోని అంటే 8 గంటల ప్రాంతంలో 8:30 ప్రాంతంలో ఇదిగో మీరు చూడొచ్చు సైక్లోనిక్ స్టామ్ డ్యూరింగ్ నెక్స్ట్ 6 అవర్స్ అంటూ కూడా అంటే 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈరోజు ఈ ప్రెస్ రిలీజ్ చేస్తుంది. ఇంకొక 6 గంటల్లోని ఇది తుఫానుగా మారబోతోంది. గుర్తుపెట్టుకోండి 8:30 నుంచి
8:30 నుంచి నెల్లూరు, చిత్తూరు ఆ ప్రాంతాలు రాయలసీమకు సంబంధించి హై అలర్ట్ అని చెప్పుకోవాలి. హై అలర్ట్ ఉండే ప్రయత్నం చేయండి. రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. 8:30 తర్వాత తుఫానుగా మారబోతోంది. అప్పుడు వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉంది. ఒకసారి ఈ నేపథ్యంలో ఈ రిపోర్ట్ నేను మీకు టక్క చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు. ఇది ఓకే, నాకైనా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇది. రైట్, మీరు చూస్తే కనుక సైక్లోనిక్ స్టార్మ్ డ్యూరింగ్ నెక్స్ట్ 6 hours అంటూనే ఇక్కడ తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటబోతోంది. ఇటు కరైకాల్, మహాబలిపురంకి తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. యాజ్ ఎ సైక్లోనిక్ స్టార్మ్ తుఫానుగా ఇక్కడ గంటకు ఓ మై గాడ్ గంటకు 70 నుంచి 80 కిలోమీటర్లు కాదు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రిమెంబర్, ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, 1 అడుగు వెనక్కి వేసింది కానీ 4 అడుగులు ముందుకు దూకపోతోంది. ఇదే మీరు చూస్తున్నారు. నిన్న గంటకు 45 నుంచి 55 కాదు 65 వరకు వచ్చింది, తగ్గిపోయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు చూస్తే 90 కిలోమీటర్ల వరకు కూడా గాలులతో ఇటు తుఫాన్గా మారే అవకాశం వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. ఒక్కసారి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి ప్రభావం ఉంది, మ్యాప్లను చూపించే ప్రయత్నం చేస్తే ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇదిగోండి, ఎందుకు ఆ సిచ్యువేషన్ అనేది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే మ్యాప్లోనే చూపిస్తా. మాటల్లో లేవు మేడమ్స్ కావచ్చు, సర్స్ కావచ్చు. ఎస్, మాటల్లో కాదు, మ్యాప్లో నేను చూపిస్తున్నా. మీరే చూడండి కావస్తే. ఇక్కడ ఉత్తరాంధ్ర మీద ఎటువంటి సినారియో ఉంది, అట్ ద సేమ్ టైం దక్షిణాంధ్రకు సంబంధించి ఎటువంటి సినారియో ఉంది, రాయలసీమ మీద ఇంపాక్ట్ ఎలా ఉంది, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి పరిస్థితి ఏంటి, ఆ తర్వాత తమిళనాడుకు సంబంధించి ఎటువంటి సినారియో ఉంది, ప్రస్తుతం ఈ ఫెంగల్ తుపాను ఎటువంటి సినారియో ఉంది, బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉందనేది మీరు చూస్తున్నారు. ఇది దాదాపుగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. పశ్చిమ వాయు దిశగా కదులుంటే కనుక సినారియో వేరే ఉందును. కంప్లీట్గా ఇటు రాయలసీమ మీద మాత్రం ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇదిగో ఇక్కడ ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు కాస్త మనకి డైరెక్షన్ మారిన సినారియో చూడొచ్చు. సో ఇది వాతావరణ శాఖ చెబుతున్న అంచనా. ఈ నేపథ్యంలో ఒకసారి ఇప్పటి నుంచి నేరుగా జూమర్త్ మ్యాప్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డైరెక్షన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఎక్కడుంది, ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఎలా మార్చుకుంటుంది, ఎలా మార్పు చెందింది అన్ని కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో నేను జస్ట్ టచ్ చేసే ప్రయత్నం. ఇదిగో 55 కిలోమీటర్ గంటకు 55 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇదిగో మీరు చూడొచ్చు, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ఇది ఆ ఏరియాకు సంబంధించి. కానీ ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 10 నుంచి 2 కిలోమీటర్లు తగ్గింది, బలహీన పడిపోయిందని దాదాపుగా ఎక్కడ చూసినా ఇదే సిచ్యువేషన్. కానీ నిన్ననే ఆర్టీవీ చెప్పడం జరిగింది, ఇది బలహీనపడినా బలపడే అవకాశం ఉంది అంటూ కూడా. ఇది నేను చెబుతున్న మామూలు మాట కాదు. దాదాపుగా 4-5 రోజుల నుంచి మేము ట్రేస్ చేసుకుంటూ వాతావరణ శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి అది నిజమా కాదా అనేది మీరే వినే ప్రయత్నించండి. నిన్ననే ఈ అంశానికి సంబంధించి మేము చెప్పడం జరిగింది. ఒకసారి మీరు చూడండి, మీరే నమ్ముతారు, మేమేమో అన్నాం. ఒకసారి ఆ బయట చూద్దాం. మనం చూసాం 10 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వేగానికి తగ్గిపోయింది. కానీ బలం పుంజుకునే అవకాశం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. ఇటు శ్రీలంకకు దగ్గరలోనే ఉంది, తమిళనాడు కాస్త దూరంలో ఉందని చెప్పుకోవాలి. దాదాపు నెల్లూరు కావచ్చు, ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మనం రైట్, అది థ్యాంక్ యూ సో మచ్ ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రజలకు బిగ్గెస్ట్ థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలి. వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాలు కావచ్చు, వాతావరణ శాఖ ఇస్తున్న ఇటు ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఎక్కడా కూడా తప్పట్లేదు. వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. వాటితో పాటు టెక్నికల్గా మ్యాప్స్ రూపంలో మాకు అందుతున్న సోర్సెస్ కావచ్చు, మాకు అందుతున్న ఇన్ఫర్మేషన్ జోడించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మాటల్లో కాదు, మ్యాప్ల్లోనే ఇన్ఫర్మేషన్ చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏ స్పీడ్తో ఉంది, ఎలా వెళ్ళబోతోంది, ఎక్కడ టచ్ అయిపోతుంది, ఎటువంటి సినారియో ఉండబోతోంది అనేది ముందుంచే ప్రయత్నం చేస్తుంది. రిమెంబర్, నేను మళ్ళీ చెప్తాను. ఈ రోజు రాత్రి 8:30 ఇటు తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండం గంటకు 10 నుంచి 2 కిలోమీటర్లు తగ్గింది నిన్న రాత్రి. కానీ మరి కాసేపట్లోనే ఇది తుఫానుగా మారబోతోంది. ఎందుకు? ఇప్పుడు 13 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక ఇక్కడ నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే చెన్నై, అలాగే ఇక్కడ మీరు సినారియో చూస్తే వర్షాలు పడుతున్నాయి. ఇదిగో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా నెల్లూరు మీద ఇంపాక్ట్ ఉంది, తిరుపతిలో అంతగా లేదు. కొద్దిసేపటి క్రితం నేను మా రిపోర్టర్తో కూడా మాట్లాడడం జరిగింది, మా ప్రతినిధితో మాట్లాడా. తిరుపతిలో ప్రస్తుతం ఎటువంటి సినారియో లేదన్నా కాస్త నార్మల్గానే ఉందంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నెల్లూరు, కడప ఈ ప్రాంతాల్లో మాత్రం వర్షం కురుస్తుంది. చెన్నై మీద ఇంపాక్ట్ ఉంది. డైరెక్షన్ మీరు చూస్తే కనుక ఇలాగే వెళ్ళే అవకాశం ఉంది. ఒక్కసారి నేను విండికి వెళ్తా, విండికి మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఏమిటి అనేది నేను మీకు తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే డైరెక్షన్ మారుతుందా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మారితే ఎటువంటి ఉండొచ్చు, ఇది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఎవరెవరు తప్పించుకోవచ్చు, ఎవరెవరు ఇరుక్కుపోవచ్చు. బోసే మాట అంటే కాస్త మీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ లాజికల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇది డైరెక్షన్స్ అలా ఉంది. ఒక
తుంటరి తుఫాన్ అనేది చెప్పుకోవాలి. ఒక తుంటరి తుఫాన్గా మారింది. ఎందుకు నేను 2-3 నుంచి మాట అంటాను అంటే, ఒకరోజు అటు వెళ్తుందో, రోజు ఇటు వస్తుందో, రోజు పశ్చిమ వైపు వెళ్తుందో, రోజు ఉత్తరం వైపు అయిపోతుందో, ఒక పశ్చిమ వాయువ్య వైపు కొన్ని రోజులు కదులుతుంటే ఉత్తర వాయువ్య వైపు మరికొన్ని రోజులు కదులుతోంది. చాలా తుంటరిగా ఉంది ఈ తుఫాను. ఈ ఫెన్గల్ తుఫానికి తుంటరి తుఫాను పేరు పెడితే బాగుందేమో అనిపించింది నాకైతే. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మర్చిపోకండి. ప్రస్తుతం మీరు చూడొచ్చు, ఇదిగో ఇక్కడైతే ఉంది, ఇదిగో